ఈడేటి ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేద్దాం. ఏట్రా ఏట్రా ఫంక్షన్ మూడు ఇంకా తీరలేనట్టుంది. చుట్టాలందరూ ఇంకా ఇంటికాడే ఉన్నారా? ఎందుకు అలగడిగా? మరి మీ బాబాయ్ బండి వేసుకొచ్చావు? అదా సరుకులు తెమ్మన్నారా, అందుకే వచ్చాను. ఓహో, రే అవునరా, మొన్న కీర్తి నీ నెంబర్ అడిగింది, ఫోన్ చేసిందా? చేసిందిరా. నార్మల్గేనా? ఏ నీకు చెప్పలేదా ఎందుకు ఫోన్ నెంబర్ అడిగిందో? ఏదో ఫోటోగ్రఫీ గురించే కదా. అవునరా, మా అన్నయ్య గురించి ఏమని చెప్పావా? ఫోటోగ్రఫీ గురించి అప్పుడెప్పుడు చాటింగ్ లో ఒకసారి చెప్పినట్టున్నాను రా. ఈ విషయం చెప్పా అవుతా? ఏమైందిరా డల్లగా ఉన్నా? ఏం లేదురా, మామూలుగానే. మరి ఎందుకురా డల్లగా ఉన్నావు? ఒరే, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు నాకు తెలియదా? ఏమనంటే చెప్పరా? నిజంగా ఏం లేదురా, నన్ను ఎంతగానో నమ్మి ఎన్నో మోసం చేస్తాను. అసలు చెప్పేద్దామా? ఈ విషయం తనకి మాత్రం ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. నిజంగా ఏం లేదురా, ఏమైనా ఉంటే నీతో కాక ఇంకెవరితో చెప్తాను చెప్పు. సరే సరే, బయలుదేరదామా? ఈ నిజం వీడికి తెలిస్తే ఏమైపోతాడు? ఫోన్ ఓడి అమ్మ, ఫోన్ మర్చిపోయాను రా. రే కార్తీక్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఫోనా? కీర్తి నెంబరు ఏమని సేవ్ చేసావరా? ఆహా లేదురా, తన నెంబర్ నేను సేవ్ చేసుకోలేదు. ఉంటది చూడు, రీసెంట్స్ లో ఉంటది. దొరికిందిరా. కాలేజీలో ఉన్నట్టుందిరా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందిరా నీకు? మొన్నటి నిండి అలాగా ఉంటున్నా, ఏమైంది చెప్పరా? ఏముంటారా, ఇంట్లో టెన్షన్లే. మా నాన్న గుండెల మీద నిద్రపోయే రోజులు బాగుండేవిరా. టెన్షన్ ఉండేది కాదు, ప్రశాంతంగా పడుకునేవాడిని. 20 సంవత్సరాలు దాటాక ప్రతి అబ్బాయికి ఉంటుందిరా టెన్షన్. వాటిని దాటుకొని ముందుకు వెళ్లాల్సిందే. మరి ఇన్స్టాగ్రామ్ లోని ఆఫ్టర్ 20 బాయ్స్ లైఫ్ వాజ్ నాట్ ఈజీ అంటే ఆ కొటేషన్స్ చూసి, ఆ పోస్టులు చూసి నవ్వుకునే ఉండరా. ఉంటాయిలే టెన్షన్లు అనేసి. వాటిని ఫేస్ చేస్తుంటే రియాలిటీ అర్థమవుతుందిరా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కీర్తి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓకే, బర్త్డే రోజు కూడా ఇలా ఫోన్ లోనే మిస్ చేస్తావా? సరే నేనే వస్తానులే వైజాగ్. లాస్ట్ టైం కలడానికి నువ్వు వచ్చావు కదా, ఈసారి నేను వస్తాను. బర్త్డే నీది, సర్ప్రైజ్ నాకా? నీకు సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటది? అక్కడికి వచ్చాక చెప్తానులే. ఎందుకైనా మంచిది, ఇప్పుడే చెప్పేస్తే బెటర్. సరే, నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. సరే అయితే కలుద్దాం. రే, ఫోన్ చేసిందన్నావు కదరా, ఇందుకేం మాట్లాడా? ఫోన్ కాదురా, మెసేజ్ చేసింది. ఆడి క్లారిఫికేషన్ బాగానే ఇచ్చావు, ఫోనో మెసేజ్ ఏదైతే ఏంటి. ముందెందుకు తను ఏం చెప్పింది? చెప్పేది పూర్తిగా వినండి ఇద్దరు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓకే, బర్త్డే రోజు కూడా ఫోన్ మిస్ చేస్తావా? లాస్ట్ టైం కలడానికి వచ్చావు కదా, ఈసారి వస్తాను. నీకు సర్ప్రైజ్ కూడా ఉంది. అక్కడికి వచ్చాక చెప్తాను. సరే అయితే కలుద్దాం. సరేరా, తన ఇక్కడికి వస్తుంది, కానీ ఎక్కడ కలుస్తావు? అదేరా, మన వికాస్ గారు ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు ఉంది కదా, అక్కడ కలిస్తే బాగుంటదని. ఫోన్లేరా బాబు, మంచి ప్లేసెస్ సెలెక్ట్ చేసావు. నీకు ప్రపోజ్ చేయడానికి కూడా కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంతకీ ప్లాన్ ఏంటి? సో నీ ప్లానింగ్ ప్రకారం మేము కూడా ఉండాలి అక్కడ. అంతేరా. చెప్పరా బాబు,
ఏంట్రా వీడు ఎంతలాగా చేస్తున్నాడు? చెప్పే ఉద్దేశాలు ఉన్నాయా లేవా వీడికి? ఎలా చెప్పాలి? సర్లే ఎలాగోలా చెప్పేద్దాం. ఐ లవ్ యూ. ఈ విషయం ఇంకా చెప్దాం అనుకుంటున్నా. లవ్ యూ టూ. మెయిన్ మ్యాటర్ ఉంది కదా. ఇంకొక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. నేను మీ సత్యనారాయణ మావయ్య వాళ్ళ కూతుర్ని. ఏంటి జోకులేస్తున్నావా? కాదు, నిజంగానే మీ మావయ్య వాళ్ళ కూతుర్ని. ఓహో, ఫ్యామిలీ మొత్తం కలిపి బాగా ప్లాన్ చేశారు. అది కాదు. ఏది కాదు? రే కార్తిక్, వస్తున్నాను రా. చూసావరా నిజం దాచి ఎంత మోసం చేసిందో? ఇన్నాళ్ళు మనల్ని ఎంత బాగా నమ్మించిందో. ఈ విషయం నాకు ముందే తెలుసురా. నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. నేను రాజు వాళ్ళ మావయ్య వాళ్ళ కూతుర్ని. ఏం జోకులేస్తున్నావా? లేదు, సీరియస్ గానే చెప్తున్నా. ఒక్కసారి నేను చెప్పేది విను కార్తీక్. చెప్పు. ఈ విషయం వాడికి తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానో విను. వాడికి చెప్పేయడం బెస్ట్. నువ్వేం తనకు చెప్పకు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తనని కలిసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో. చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో అని చెప్పలేదురా. రే రాజు, ఓన్ బ్రదర్ లెక్క చూసుకున్నాను కదరా, నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా? అది కాదురా. ఏటి కాదురా, వాళ్ళకి మాకైన గొడవలు కూడా తెలుసు. ఇన్ని తెలిసినా కూడా ఈ విషయం నా దగ్గర దాచావు. ఆగరా, ప్రతిదానికి కోప్పడుకునేది. ఏది దాచను నేను? ఈ విషయం దాచానంటే అందులో వాళ్ళు తప్పుంటే వదిలిద్దునా? అసలు ఆ రోజు గొడవ ఏమైందో విన్నావా? ఎప్పుడైనా ఎక్కడైనా మీ అమ్మ చెప్పడానికి ట్రై చేసినా నువ్వు వినడానికి ట్రై చేసావా? లేదు. కోపం. అసలు గట్టిగా మాట్లాడితే మీరిద్దరు కలడానికి కారణమే మీ అమ్మగారు రా. ఇదంతా మీ అమ్మ మీ అక్క వాళ్ళ ప్లానింగ్. అస్సలు ఆ రోజు తను నీకు ప్రపోజ్ చేసి మొత్తం విషయం చెప్పడానికి ట్రై చేస్తేనే ఇంట్లో తగువైందని తనకు చెప్పగానే తను వెంటనే కట్ చేసింది. ఆ తర్వాత రోజే నాతో మొత్తం విషయం అంతా చెప్పింది. నేను అప్పుడు కూడా నీకు చెప్పేస్తానన్నాను. ఆ రోజు నిజం తెలిసాక, తనకి నీ మీద ఉన్న ప్రేమ తెలిసాక నేనే కన్విన్స్ అయ్యాను రా. ఒక్కసారి నా మాట విను, నేను చెప్పేది విను. ఆ రోజు గొడవలో ఎవరి తప్పు ఉందో తెలుసుకో. ఆ రోజు గొడవ కారణం మీ పిన్ని మీ తమ్ముడికి చేద్దామని మీకు ఊహలు కూడా తెలియరు. ఆ టైంలో వాళ్ళప్పుడే అంతదాకా ఆలోచించేశారు ఆస్తుల గురించి. ఒక్క చిన్న పొరపాటురా మీ నాన్నని వాళ్ళ నాన్న దూరం చేసింది. ఇన్ని సంవత్సరాలు మీ కుటుంబాలు విడిపోయాయి. అది చెప్దామని తను ట్రై చేస్తుంటేనే ఓ మీదకి ఎగిరిపోతున్నావు. ఆ రోజు ఇంట్లో జరిగిన తప్పు మీ నాన్న చేశారని వాళ్ళ నాన్న చేశారని మీ నాన్నతో చెప్పింది మీ పిన్నిరే. అలాగలా లాగి ఎన్నాళ్ళు మీరు కలవకుండా చూసుకుంది. ఆ విషయం మీ అమ్మగారికి తెలుసు, వాళ్ళ అమ్మగారికి తెలుసు, కానీ మాట్లాడలేకపోయారు. ఏమైనా అందామంటే మీ నాన్న లొట్లేయించే. కాకపోతే నువ్వు అదృష్టవంతుడు రే, ఇంత మంచి అమ్మాయి నీకు దొరికింది. నువ్వు ఇన్ని తిట్టినా కూడా నీ మీద ఒక్క మాట కూడా తిరిగల. ఆ రోజు మా నాన్నది తప్పలేదు, మీ నాన్నది తప్పలేదు, అసలు నువ్వెందుకు మాట వినట్లేదని పడుతుందిరా పాపం. ఒక్కసారి నా మాట వినొచ్చు కదరా. ఊరే నీ విషయంలో తప్పు జరుగుద్దంటే నేనెలా కోరుకుంటాను అనుకున్నావురా? ఆ రోజు తను చెప్పిన రోజే చెప్పిద్దిను కదా. ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పొచ్చు, కన్విన్స్ అవుతావు. కానీ తను చెప్తే వింటామేమో అని చిన్న ఆశరా. తను చెప్పడం వల్ల మారుతావేమో అని చిన్న ఆశపడ్డాను. కానీ నువ్వు అస్సలు. సారీ కీర్తి. ఇట్స్ ఓకే బావా. సారీ రా మామ. పోన్లేరా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. నాకు అంతవరకు హ్యాపీ.